బీపీఈడీ, జీపీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ (పీఈసీఈటీ) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మోసప్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. బీపీఈడీలో 95.79% మంది, జీపీఈడీలో 92.61% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 1000 మందికి పైగా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ కాగా 2018 నుంచి 2023 మధ్య కాలంలో ఈ వ్యవహారం జరిగినట్లు వెల్లడించారు. కాగా ఈ కేసులో సిట్ అధికారులు ఈ రోజు కీలక నేతలు విచారిస్తున్నారు. అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే మావోయిస్టులు చంపుతున్నారని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆరోపించారు. అణిచివేయాల్సింది మావోలను కాదని దోపిడీని అని మండిపడ్డారు. అడిగిన వాడే నక్సలైట్, అడగని వాడు ఆల్ రైట్ అని ఆయన ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ లో ఆదివాసీలే ఎక్కువగా చనిపోతున్నారు, మావోలతో చర్చలు జరపాలని అన్నారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టు కార్యాచరణపై రేపు రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో రేపు సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. దీనికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారని ఉత్తమ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టారని ఆరోపించారు. కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతూ సీఎం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు.